మన గౌరవ ఉప ముఖ్యమంత్రి పిపిపి గారు, పిఠాపురం పీఠాధిపతి పవన్ కళ్యాణ్ గారు ఎన్నికల్లో ఎంత గోల పెట్టారు, ఎంత గగ్గోలు పెట్టారన్న. 32,000 మంది అమ్మాయిలు మిస్సింగ్, 32,000 మంది అమ్మాయిలు మిస్సింగ్ అని చెప్పి ఎంత గగ్గోలు పెట్టారు. ఎన్నికలను గెలిచి వచ్చిన తర్వాత దాని గురించి ఒక్క మాట మాట్లాడలేదు. అది పక్కన పెడితే ఆయన సొంత నియోజకవర్గంలో కూడా మహిళలపై ఎంత అన్యాయం జరుగుతున్నా ఆయన ఒకరోజు మాట్లాడలేదు. రాష్ట్రంలో ఏ మహిళకి ఇంత ఇబ్బంది కలిగినా, ఘోరంత ఇబ్బంది కలిగినా కొండంత అండగా ఉంటానని చెప్పిన ఆ పెద్ద మనిషి, ప్రశ్నించిన పెద్ద మనిషి ఈ రోజున గొంతు మెదపట్లేదు. అందుకే మోడీ గారు కూడా మొన్న వచ్చినప్పుడు చాక్లెట్ ఇచ్చారు, తిని కూర్చో బాబు అని. నిజంగా అంటే ఏ మహిళకి న్యాయం జరుగుతోంది? దళిత మహిళకి న్యాయం జరుగుతోంది, ఒక బీసీ మహిళకి న్యాయం జరుగుతోంది. అంతెందుకండి, మాజీ మంత్రిగా చేసినటువంటి మన విడుదల రజని గారిపైనే మొన్న అంత అసభ్యంగా సిఐ మాట్లాడితే, ప్రవర్తిస్తే దాని గురించి కూడా ఒక్కళ్ళు ఈ ప్రభుత్వం వాళ్ళు ఒక్కళ్ళు స్పందించలేదు. ఒక మాజీ మంత్రికే రక్షణ లేకపోతే ఈ రాష్ట్రంలో సామాన్య మహిళలకు ఏం రక్షణ ఉంటుందండి? ఈ కేసులో బెదిరించి భయపెట్టి తీసుకున్న స్టేట్మెంట్లు తప్ప ఎలాంటి ఆధారాలు లేవు. కాస్త ఆలస్యమైనా కూడా ఈ ఆరోపణలన్నీ అబద్ధపు ఆరోపణలు అని చెప్పి ప్రజలు తెలుసుకుంటారు. ఆ నిజం బయటికి వస్తుంది. న్యాయ వ్యవస్థల మీద మాకు నమ్మకం ఉంది. ఖచ్చితంగా ఆ న్యాయస్థానంలో నిజమే గెలుస్తుంది అని మేము నమ్ముతున్నాం. ఖచ్చితంగా ఇంకో మాట నేను చాలా గట్టిగా చెప్పగలను, మళ్ళీ ఆంధ్ర రాష్ట్రం పూర్వ వైభవాన్ని సంతరించుకోవాలి అంటే అది ఒక్క వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి వల్ల మాత్రమే సాధ్యమవుతుంది. మేక్ ఆంధ్ర గ్రేట్ అగైన్ విత్ జగన్ అన్న. జోహార్ వైఎస్ఆర్, జై జగన్. అక్కడ నేను ప్రవర్తన గురించి మాట్లాడుతున్నాను. ఒక మహిళా మంత్రిని ఇలా పట్టుకుని మీరు పక్కకి తోసేయడం ఎంతవరకు సమంజసం? ఇది ఒక్కటి చెప్పండి నాకు. ఇది ఒక్కటే నేను అడిగేది, ఇది ఒక్కటే. ఒక మాజీ మహిళా మంత్రిని ఆ సుబ్బారెడ్డి గారా, సుబ్బారాయుడు గారు పట్టుకుని అలా తోసేయడం ఎంతవరకు కరెక్ట్? మాట్లాడుకోవచ్చు కదా, ప్రవర్తించే విధానం గురించి చెప్తున్నాను నేను. ఇక్కడ ఎక్కడన్నా చేయొచ్చు కదా. ఏంటన్నా ఎప్పుడు తిట్టారన్నా? అన్న ఇప్పుడు సోషల్ మీడియాలో జరుగుతోంది ఏంటంటే, ఇప్పుడున్న అధికారాన్ని అడ్డం పెట్టుకుని చదువుకునే పిల్లలపై దొంగ కేసులు పెట్టి అరెస్టులు చేయించడం జరుగుతుంది. అధికారాన్ని అడ్డం పెట్టుకుని పాత ప్రాజెక్టులు మేము తీసుకొస్తే వాళ్ళ పేర్లు వేసుకోవడం జరుగుతుంది. ఇప్పుడున్న అధికారాన్ని అడ్డం పెట్టుకుని లేనిపోని అబద్ధాలు ప్రచురించడం జరుగుతుంది. ఇదన్నా ఇప్పుడు జరిగేది, అధికారాన్ని అడ్డం పెట్టుకుని. రాష్ట్ర గత 5 ఏళ్ల పాలనలో జగన్మోహన్ రెడ్డి గారు కరోనా లాంటి విపత్కర పరిస్థితుల్లో కూడా ఎక్కడా సంక్షేమ అభివృద్ధి ఆపకుండా నిజమైన ఆదాయాన్ని రాష్ట్రానికి తీసుకొచ్చినటువంటి ఘనత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి మాత్రమే దక్కుతుందన్న. మీరు నెంబర్స్ చూసుకుంటే మీకు ఆ విషయం అర్థమవుతుంది. అధికారాన్ని అడ్డం పెట్టుకుని చేస్తుంది ఇప్పటి ప్రభుత్వం. గత ప్రభుత్వం ఏ రోజు చేసిందన్న? ఇంకేమున్నాయి? సార్ ఇప్పుడు విచారానికి సహకరిస్తున్నారు. ఏమేం వాళ్ళ 3 గంటల పాటు విచారించినా, 4 గంటలు విచారించినా కోఆపరేట్ చేస్తున్నాము, అంతా బాగుంది. అయినా సరే వాళ్ళు ఎంత ఇటు తప్పు లేదు అని మేము చెప్తున్నా కూడా సిట్ ఏదైతే ఉందో ఆ సిట్ కూడా వాళ్ళదే కదా. వాళ్ళకి కావాల్సిన అధికారులను వేసుకున్నారు కదా దాంట్లో. సో వాళ్ళకి కావాల్సినట్టు చేసుకుంటున్నారు. మనం నిజం ఎంతసేపు మాట్లాడినా ఏం ఉపయోగం ఉంది? అందుకే ఇప్పుడు మేము అంటున్నాం, న్యాయస్థానాల మీద మాకు నమ్మకం ఉంది, ఖచ్చితంగా న్యాయం గెలుస్తుంది అనేది అంత గట్టిగా చెప్తుంది. అందుకే అసలే ఇక్కడ చేమకుర్తిలో ఉన్నటువంటి వైసీపీ వర్గ నాయకులకు చెప్పకుండా వచ్చి ఆ ఎంకాయమూతి తిట్టులు తింది కాక, ఆ తిట్టులు తిన్నటువంటి ఫ్రస్ట్రేషన్ లో చిన్న మెదడు చితికిపోయి ఏదేదో మాట్లాడినట్టుంది ఆవిడ. క్లియర్ గా ఆవిడ మాట్లాడినటువంటి ఒక విషయంలో పూర్తిగా మనం కొన్ని కంపారిజన్లు చేద్దాం. జస్ట్ వైసీపీ పార్టీ కండువా కింద ఉన్నటువంటి వైసీపీ అధికార ప్రతినిధి మాట్లాడినటువంటి మాటలు అదే వైసీపీ పార్టీలో ఉన్నటువంటి నాయకులకు అన్వయించి ఒక్కసారి చిరంజీవి గారితో కంపేర్ చేసి మనం మాట్లాడుకుందాం. చిరంజీవి గారు బ్రహ్మానందం గారి మూవీ ఫంక్షన్ లో క్లియర్ గా బ్రహ్మానందం గారు ఆయన మనవ సంతానం, మనవరాలు అండ్ మనవడు గురించి చెప్పిన తరువాత కంటిన్యూషన్ లో చిరంజీవి గారికి ఉన్నటువంటి ఒక కోరిక, ఆయన హీరోగా ఉన్నారు ఇవాళ, ఒక లెజెండరీ యాక్టరు, సినీ చరిత్రలో ఒక శిఖరం ఆయన ఇవాళ. అట్లాంటి వ్యక్తి వారసత్వం మళ్ళీ హీరోగా ఆయన తర్వాత ఆయన కొడుకు రామ్ చరణ్ గారు, కొడుకు తర్వాత ఒకవేళ మనవడు ఉంటే మనవడు కూడా హీరో
వారసత్వం, హీరోగా కంటిన్యూ అవ్వాలి అన్నటువంటి కోరిక ఉంది నాకు. అందువల్ల రామ్ చరణ్ ఈసారైనా అబ్బాయి పుడితే బాగుండు అనే కోరిక అయితే నాకు ఉంది, నా వారసత్వం కంటిన్యూ చేయడానికి, నా హీరో వారసత్వం కంటిన్యూ చేయడానికి అని చెప్పేసి ఆయన చాలా క్లియర్ గా మాట్లాడారు. బ్రహ్మానందం గారు ఆయన మనవడు గురించి చెప్పినటువంటి సందర్భాన్ని ఉదాహరిస్తూ, ఇంట్లో ఉంటే అందరూ మనవరాళ్ళు అయిపోయారు, లేడీస్ హాస్టల్ వార్డెన్ గా ఉన్నట్లుగా ఫీలింగ్ వస్తుంది నాకు అని చెప్పేసి కూడా క్లియర్ గా అన్నారంటే ఆయనకి ఉన్నటువంటి ఆ ఆడపిల్లలకు పుట్టినటువంటి పిల్లలు కానివ్వండి, లేదంటే వాళ్ళ తమ్ముడు పిల్లలు కానివ్వండి, వాళ్ళ చెల్లెళ్ళ పిల్లలు కానివ్వండి, అంతా కూడా ఆయన ఇంట్లోనే ఉంటారు. వైసీపీ కండవ వేసుకొని మాట్లాడే ముందు ఒకసారి నాయకుడితో కంపారిజన్ చేసుకోవాలి కదా మాట్లాడే ముందు. ఇప్పుడు చిరంజీవి గారు ఆడపిల్లలకి ఇచ్చేటువంటి గౌరవం ఎలాంటిది అంటే, ఎప్పుడో ఆయన మాదాపూర్లో కొన్నటువంటి ఒక ల్యాండ్ ఇవాళ కోట్ల రూపాయల రేటు పెరిగింది అని చెప్పేసి ఆడపిల్లలకి ఇవ్వాల్సిన అవసరం లేకపోయినప్పటికీ కూడా నాతో పాటు నా ఆడబిడ్డలు కూడా సమానంగా ఆర్థికంగా బలంగా ఉండాలి, నా ఆడపిల్లలకు గౌరవం దక్కాలి అని చెప్పేసి ఆడపడుచులకి ఆయన కొన్నటువంటి భూమి రేట్లు పెరిగితే అందులో కూడా వాటాలు ఇచ్చినటువంటి గొప్ప మనసు, ఉదార స్వభావం ఉండి ఆడబిడ్డలను గౌరవించినటువంటి వ్యక్తి చిరంజీవి గారు. ఇక్కడ జగన్మోహన్ రెడ్డి షర్మిల విషయంలో వైఎస్ రాజశేఖర రెడ్డి గారు సంపాదించినటువంటి ఆస్తి ప్రజల సొమ్మును మూటగట్టి ఆయన దోచిపెట్టి మూటగట్టి ఆడబెడితే ఆ మూటలో వాటా ఇవ్వకుండా నీకు పెళ్ళైనప్పుడే కట్న కానుకలు ఇచ్చి పంపించేశాము, నీకు ఈ ఆస్తికి సంబంధం లేదు అని చెప్పేసి తెగదెంపులు చేసేసి ఇవాటికి కూడా ఆవిడ మీద కోర్టుల్లో కేసులు వేసి ఆవిడని ఇబ్బంది పెడుతున్నటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. ఇక్కడ ఎవరు ఈ వారసత్వం అంటే అబ్బాయిలేనా అమ్మాయిలు లేరా అని చెప్పేసి అడగాల్సినటువంటి రైట్ ఎవరికి ఉంది? అసలు వైసీపీ కండువా కింద నీకుందా ఆ రైట్? రెండోది, ఆడపిల్లలు ఇంటి నిండా ఆయన చెల్లెళ్ళ పిల్లలు, ఆయన ఆడపిల్లలు, ఆయన ఆడపిల్లల పిల్లలు, ఆయన తమ్ముడు పిల్లలు అందరినీ ఇంట్లో పెట్టుకొని గౌరవంగా జాగ్రత్తగా ప్రేమగా చూసుకునేటువంటి వసుదైక కుటుంబం లాంటి కుటుంబానికి పెద్దగా ఉన్నటువంటి వ్యక్తి చిరంజీవి గారు. ఇక్కడ మన నాయకుడి పరిస్థితి ఏంది? మన జగన్మోహన్ రెడ్డి గారి పరిస్థితి, ఒక చెల్లెలు తండ్రిని చంపించి వాటికి ఆ చెల్లెల్ని ఇబ్బంది పెడుతూ ఉన్నారు. ఒక చెల్లెలకి ఆస్తి ఇవ్వకుండా ఆవిడ ఆస్తిలో వాటాలు అడుగుతోంది అని చెప్పేసి ఒక పక్క ఆవిడ్ని నువ్వు వైఎస్ షర్మిల కాదు మెరుసుమల్లి షర్మిల అని చెప్పేసి పసుపు చీర కట్టుకుంది అని చెప్పేసి ఆవిడకి అక్రమ సంబంధాలు అంటగట్టేసి ఆవిడ్ని వ్యక్తిత్వ హననం, మానసిక హననం అన్ని రకాలుగా వేధిస్తున్నటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. ఇక్కడ ఎవరు ఏ పార్టీ కండువా కప్పుకొని ఎలాంటి క్వశ్చన్లు అడగాలి? జగన్మోహన్ రెడ్డి కండువా కప్పుకొని ఇట్లాంటి మాటలు మాట్లాడడం ఏంటి? రాజకీయ వారసత్వం గురించి అసలు మాట్లాడే ముందు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు చనిపోగానే నేనే ముఖ్యమంత్రిని అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి ఎందుకు వచ్చాడు? నా చెల్లెలకి ముఖ్యమంత్రి ఇవ్వండి అని చెప్పేసి ఎందుకు అడగలేదు? వారసత్వం అక్కడ ఎందుకు గుర్తు రాలేదు మీకు? మహిళా వారసత్వం సంతకాలు పెట్టించినప్పుడు షర్మిల గారిని ఎందుకు సంతకాలు పెట్టించలేదు? షర్మిల గారి కోసం ఎందుకు సంతకాలు పెట్టించలేదు? అలాగే జైల్లో ఉన్నప్పుడు పాపం ఆడబిడ్డ పార్టీని మోసింది, పార్టీని నిలిపింది, పార్టీని నడిపింది అని చెప్పేసి అదే ఆడబిడ్డకు గౌరవం ఇచ్చి ఎందుకు అధికారంలోకి వచ్చిన తర్వాత ఆవిడకి ఎలాంటి పదవి ఇవ్వలేదు? రాజకీయంగా ఆవిడ పవర్ సెంటర్ గా ఎదిగిద్దనే కదా, వైఎస్ వారసత్వాన్ని ఆవిడ నిరూపించుకునిద్దనే కదా ఆవిడ అనవసరంగా తొక్కేసి బయటకు పంపించేశారు. అప్పుడు ఎందుకు గుర్తు రాలేదు మీకు? షర్మిలాకి ఎందుకు ఇవ్వలేదు మీరు మహిళని చెప్పేసి, మహిళని చెప్పి దూరం చేస్తున్నారని చెప్పేసి ఇదే నోరు ఎందుకు జగన్మోహన్ రెడ్డిని క్వశ్చన్ చేయలేదు? ఇంకా ఏమో వాయించిందని చెప్పేసి పిచ్చి పట్టినట్టుగా పిచ్చి మాటలన్నీ కూడా వచ్చి చిరంజీవి గారి విషయంలో మాట్లాడితే వేరేలాగా ఉండిద్దన్న విషయం వైసీపీ వాళ్ళు గుర్తుపెట్టుకోవాలి.